మీ బైబిల్ గ్రంథాల్ని మోషే రాసిన 5 ఖండాల్లో సంఖ్యాకాండము 25వ అధ్యాయం వైపు మనము మన బైబిల్ గ్రంథాల్ని తీసి చూద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మనం గమనించినట్లయితే, నాకు తెలిసి మీరు అందరూ కూడా తీసే ఉంటారు, 133 పేజ్ నెంబరు, సంఖ్యాకాండము, ఇంగ్లీష్లో నెంబర్స్ అని పిలుస్తారు, 25వ అధ్యాయము. అందులో కొన్ని వచనాలు నేను చెప్తాను, దాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. 10వ అధ్యాయము నుంచి 13వ వచనాన్ని వరకు మనం చదువుకుందాం. దయచేసి అందరూ చూడండి. 10వ వచనము నుంచి 13వ వచనం చదవండి అమ్మా. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్ళించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా, ఈ మాట చాలా అద్భుతమైనది, అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. 2 చేతులెత్తి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే ఒక యవనస్తుని గురించి నేను మీతో మాట్లాడాలని ఎంతో కాలము నుంచి అనుకుంటున్నాను. ఫినెహాసుని గురించి మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక ఈ యవనస్తుని గురించి మాట్లాడదామని మీతో అనుకున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని నేను అనుకున్నా, కానీ ఆయన నాకు సమయాన్ని, సందర్భాన్ని ఇవ్వలేదు. కానీ ఈరోజు మాట్లాడటానికి దేవుడు ఈ సమయాన్ని కేటాయించాడు. ఈ 2025వ సంవత్సరము 2వ ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో మాట్లాడటానికి కృప చూయించాడు. అయితే యవనస్తుని గురించి నేను చెప్తున్నాను గనుక చాలా మంది యవనస్తులు ఉన్నారు. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ యవనస్తుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడో మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు కాస్త పరిచయాన్ని ఇస్తాను. 25వ అధ్యాయములో జరిగిన సంఘటన ఏంటి, 24వ అధ్యాయములో జరిగిన సంఘటన ఏంటి, అసలు ఎందుకు ఈ ఫినెహాసు అక్కడ దేవుడు ఓర్వలేని విషయాన్ని అతడు కూడా ఓర్వలేకపోయాడు అనే విషయాన్ని సంపూర్తిగా మనం తెలుసుకోవాలంటే, మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకోవాలంటే కాంటెక్స్ట్ తెలుసుకోవాలి. కాంటెక్స్ట్ అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటో మనకు అర్థమైతే ఆ సమయంలో ఫినెహాస్ అనే వ్యక్తి ఎందుకు ఇంత అద్భుతంగా రాయబడ్డాడనే విషయం మనకు అర్థమవుతుంది. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. వింటే మీరు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. అట్టి విధముగా మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 24వ అధ్యాయములో మనం గమనించినట్లయితే, మీరు చదవద్దు, నేను చెప్తా ఉంటాను. బిలాము బాలాకుకు ఏం చేశాడంటే ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాడు. బాలాకు అనే రాజు ఇశ్రాయేలీలు తమ ప్రాంతములో గుండా వెళ్తే వీళ్ళు మిడతల దండు వలె ఉన్నారని, వారి దేశాన్ని నాశనం చేస్తాడని ప్రవక్తని తీసుకొని వచ్చాడు. బిలాముని తీసుకొని వచ్చి ఈ బాలాకు ఏం చేశాడంటే వారిని శపించు అని చెప్పేసి వారు మార్గ మధ్యములో ఉండగా ఆ కొండ మీదకి వెళ్ళి ప్రవక్త బిలాము ఎన్నిసార్లు ప్రవచనము చేసినా కూడా, ఎప్పుడు వారిని శపిద్దామనుకున్నా కూడా దేవుడు తన నోట వారి పట్ల ఏముంచాడంటే ఆశీర్వాదపు మాటలు ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శపిద్దామనుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మతో నింపబడి శపితమైన మాటలు రాకుండా ఆశీర్వాదకరమైన మాటలు వస్తున్నాయి.
ఉన్నాయి. ఎందుకంటే వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు. దేవుని దీవెన, దేవుని కాపుదల వారిని నడిపిస్తూ ఉంది. దేవుని యొక్క నడిపింపులో వారు ఉన్నారు. ఎక్కడి నుంచి నడిపింపులో ఉన్నారంటే, వారు ఐగుప్తులో రమాసేస్ అనే ప్రాంతములో నుంచి వారు అరణ్యములో ప్రయాణం చేసుకుంటూ పలు చోట్ల ఆగిన ప్రతి చోట ఒక అద్భుతమైన కార్యాలను బైబిల్ గ్రంథములో మోషే చేత రాయబడ్డ ఉన్నాయి. కనుక ఇలాగు వారు చేసుకుంటూ వస్తూ ఉన్న తర్వాత వారు ఇది దాటుకొని ఏం చేశారంటే 25వ అధ్యాయములోనికి వచ్చారు. అయితే ఈ సంఖ్యాకాండము ఏమని పిలుస్తారంటే, మనం గమనించినట్లయితే సాధారణంగా దాని భాషలోకి వెళ్ళి అర్థం చేసుకుంటే ఎడారి అని పిలుస్తారు, విల్డర్నెస్ అంటారు. ఎడారి అని అంటే ఈ యొక్క సంఖ్యాకాండములో రాయబడిన ప్రతి విషయాలన్నీ జరిగినవన్నీ ఎక్కడ జరిగినాయి అంటే ఎడారిలో జరిగినాయి అన్నమాట. వారి యొక్క మార్గ మధ్యములో విల్డర్నెస్ అని చెప్పేసి అరణ్య భాగాల్లో ఇవన్నీ జరిగినాయి. అందుకే దీన్ని మరొక చోట ఏమని పిలుస్తారంటే అరణ్యం అని పిలుస్తారు. ఇప్పుడు అర్థమైందిగా సంఖ్యాకాండము 24వ వచనములో ఏం జరిగింది. రాజుకి, బాలాకు అనే రాజుకి బిలాము అనే రాజు చెప్పిన ఆ యొక్క ప్రవక్త ఇశ్రాయేల్ని శపిద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఏముంచాడు? ఇశ్రాయేల్ని శపించేటప్పుడు ఆశీర్వాదపు మాటలే వస్తున్నాయి కానీ శాపభరితమైన మాటలు రావట్లా. దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకున్నానంటే, దేవుని బిడలను ఎవరైనా కూడా శపించాలనుకున్నా కూడా అవి దేవుని బిడలకు తగలవు. హల్లెలూయా. దేవుని నడిపింపులో ఉన్న బిడ్డలకు తగలవు. దేవుడు వాటిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా తిట్టారా? అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అవి నీకు దీవెనే, కానీ అవి నీకు శాపంగా మార్చబడవు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి 25వ వచనములో మనం ఆలోచన చేస్తే 25వ అధ్యాయములో వారు ప్రయాణం చేసుకుంటూ రమాసేస్ నుంచి ప్రయాణం చేసుకుంటూ ఎక్కడో సాగారో ఒకసారి నేను గుర్తు చేసే ముందు ఒకసారి వారు ఎక్కడ ఎలా ప్రయాణం చేశాడు అని మనం గమనించినట్లయితే, చదువుకున్న పిల్లలకి వరల్డ్ మ్యాప్ ఇచ్చి ఏం చెప్తారో తెలుసా? ఇండియా ఎక్కడ ఉంది, హిమాలయాస్ ఎక్కడ ఉన్నాయి, రష్యా ఎక్కడ ఉంది, జర్మనీ ఎక్కడుందని చెప్పేసి వారికి సోషల్లో మ్యాప్ పాయింటింగ్ అని చెప్పేసి ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీ. అవునా? అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇంకా అర్థం అవ్వటానికి ఒకసారి మనము గమనించినట్లయితే మీ బైబిల్ గ్రంథాలని ఒకసారి వెనుక పక్కకి తిప్పి అందులో 2వ మ్యాప్, అందులో ఏమని రాస్తుందంటే ఇశ్రాయేలీల నిర్గమమున దారి అని రాయబడతా ఉంది. దయచేసి అందులో మీరు చూడండి, ఎక్కడ ప్రారంభించబడింది వీళ్ళ ప్రయాణం అని అంటే, మీ ఎడం చేతి పక్క పైన రమాసేసు అనే ప్రాంతం కనపడుతుందా మీకు? అవునా? కనపడిందా? కనపడలేదా? ఎక్కడ ప్రారంభించబడిందో చూడండి. వి షేప్లో ఉంది వాళ్ళ ప్రయాణం, చూసారా? రెండోది, ఫస్ట్ పట్టణం ఏంటంటే ఆదికాండములో సంబంధిత కలిగిన ఉన్న ప్రదేశాలు. 2వ దాంట్లో గమనించినట్లయితే ఇశ్రాయేలీల నిర్గమమున దారి కనపడిందా? వెరీ గుడ్. అయితే మీరు చూస్తే అక్కడ రమాసేస్ అనే ప్రాంతంలో నుంచి ఎలా వారు ప్రయాణమై వెళ్ళారో చూడండి. అయితే ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు స్ట్రైట్గా వెళ్ళిపోయేవాళ్ళు. అవునా? ఎంత దగ్గర ఉందో చూడండి. ఇలా పైన ఇలా చూస్తే షీ షేప్లో వారు తొందరగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడికి వచ్చారు? అడుక్కొచ్చి హోరేబు దగ్గరకు వచ్చి అక్కడ నుండి అశ్రోతు దగ్గర నుంచి మరలా ఎక్కడికి వెళ్ళారు? పైకి వెళ్ళారు. అందుకే వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. అందుకే వారు అంత దూరం ప్రయాణమై వెళ్ళిపోయారు. ఎందుకనంటే దేవుడు వారి జీవితంలో అవిధేయతను చూసిన ప్రతిసారి మార్గాన్ని మార్చుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ఏం చేశాడంటే వెళ్తా ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా? రమాసేసులో నుంచి ప్రయాణమై వెళ్తా ఉన్నారు. అయితే 25వ అధ్యాయంలో గమనించినట్లయితే వారు ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికో సాగారో ఆ ప్రాంతాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారము
చేయసాగిరి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇది ఎవరి ప్రణాళిక అని మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన బిలాము యొక్క ఆలోచన. నేను ఎన్నిసార్లు శపిద్దామనుకున్నా కానీ దేవుడు నా నోట ఆశీర్వాదపు మాటలే ఉంచారు. అయితే ఇప్పుడు వారంతటికి వారే పాడైపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు వారు షిత్తీము అనే ప్రాంతములో మైదానంలో దిగి ఉన్నారు కాబట్టి వారి ప్రాంతానికి మోయాబు దేశము దగ్గర కాబట్టి అక్కడ స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలను ఈ ఇశ్రాయేలీల యొక్క పురుషుల మీద నువ్వు ప్రేరేపించావనుకో వారు ఖచ్చితంగా పాపములో ఉంటారు. అప్పుడు దేవుని శాపం వారి మీదకి వచ్చేది. నువ్వు అనుకున్నది వారి దేశంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు నాశనం చేస్తాడని చెప్పేసి అలా ప్రేరేపించి ప్రణాళిక వేశాడు. హల్లెలూయా. అలాగే అపవాదైన సాతాను కూడా మనల్ని పాడు చేయటానికి అనేకమైన ప్రణాళికలు వేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాడి యొక్క ఆలోచనలో పడబాకు. ఆకర్షితమైన వాటిని చూయించి నిన్ను పాడు చేస్తాడు. ఆకర్షమైనవి రంగురంగులుగా నీకు కనపడేవి నీకు చూపించి వలవేసి వాడు నీ జీవితాన్ని పాడు చేస్తాడు. పతనమైపోతాం మనం. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఆశ నిగ్రహం అనేది ఖచ్చితంగా మనలో ఉండాలి. అవునా? అయితే ఈ షిత్తీములో ఇశ్రాయేలీలు చేసిన పనేంటో గమనించినట్లయితే ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. దేవుడు అన్నాడు, నీవు నీ ప్రజలతోనే ఉండు, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అయితే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వేరే స్త్రీలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయటానికి ప్రేరేపించబడ్డారు. అంత మాత్రమే కాదు, ఆ స్త్రీలు ఇశ్రాయేలీల యొక్క పురుషుల్ని ఎటువైపు నడిపించారో చూడండి. జీవితాన్ని పాడు చేసే విధంగా ఆ స్త్రీలు తమ దేవత బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు ఏం చేశారంట? నమస్కరించిరి. వారు చేసిన ప్రతి తప్పు కనపడతా ఉంది. దేవుడేమో శపించకూడదని చెప్పేసి ఆశీర్వాదపు మాటలు ఇస్తా ఉంటే వీరందరికీ వీరే ఆకర్షించబడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మొట్టమొదటి తప్పు, షిత్తీములో దిగిన తర్వాత మోయాబు రాండ్లతో వ్యభిచారం చేయటానికి సాగారు. వారి మాటలు బట్టి వాళ్ళ వెనకాలే వెళ్ళి ఏం చేశారో తెలుసా? తమ దేవతలకు బలులను అర్పించటానికి పిలువగా వారు వెళ్ళి ఏం చేశారంట? అక్కడే భోజనం చేశారు. బలులు అర్పించిన దానికి భోజనం చేశారు. ఆ తర్వాత తమ దేవత బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. దేవుని ఆజ్ఞను తృణీకరించారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు వాగ్దానం చేసి ఆజ్ఞ రూపకంగా చేస్తే వీళ్ళెళ్ళి కలవటం మాత్రమే కాకుండా స్త్రీలెమ్మడబడి ఏం చేశారో తెలుసా? వెళ్ళాడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు అంటున్నాడు, ఏంటో తెలుసా? స్త్రీ ఎలాంటిదో తెలుసా? లోతైన గుంట లాంటిది. జార స్త్రీ నుండి ఆమె పెదవుల నుండి ఏం గారుతుందో తెలుసా? తేనె గారుతుందంట. ఆమె లోతైన గుంట నీ జీవితాన్ని, కుటుంబాన్ని పాడు చేసిద్ది అంటున్నాడు. ఎవరు? జార స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు. దాని యొక్క అడుగు చాడల్లోనికి వెళ్ళొద్దు. దాని ఇంటి ఛాయల్లోకి వెళ్ళొద్దు. దూరంగా ఉండంటున్నాడు. ఎందుకో తెలుసా? అది లోతైన గుంట. నీ జీవితాన్ని పాడు చేసిద్ది, నీ సంపదని పాడు చేసిద్ది. అందుకే దూరంగా ఉండమంటున్నాడు. అవునా? సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుని అంటున్నాడు, జార స్త్రీ పెదవుల దగ్గర నుంచి దూరంగా ఉండవు, దాన్ని అడుగు చాడల్లోనికి వెళ్ళొద్దు. చదవండమ్మా ఒకసారి తీసిన వాళ్ళు. జార స్త్రీ పెదవుల నుండి అంటే జారత్వము చేసే స్త్రీ పెదవుల నుండి తేనె కారును. అది దాని నోటి మాటలు నూనె కంటెను నున్నగా ఉంటాయి అంట. అవునా? ఎలా ఉంటాయి? ఆకర్షించే మాటలు, పాడు చేసే మాటలు, చెడు ఆలోచనలు రేపే మాటలు దేనికుంటాయి అంట? దానికి ఉంటాయి సరసోక్తులు. స్త్రీలు పురుషులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరసోక్తమైన మాటలు మాట్లాడకూడదు. ఎక్కడ ఎదుటి పురుషునికి అవకాశం ఇవ్వకూడదు. రాసుకోండి ఈ మాట. అవునా? నువ్వు అలసిస్తేనే ఏమైపోతారో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా? చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎలాంటి మాటలు మాట్లాడాలో మాట్లాడాలి. ఎంతవరకు నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అంతవరకు కాపాడుకోవాలి. నీ జీవితానికి కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి. అవునా, కొంత పరిమితి పెట్టుకోవాలి. ఎవరిని రానివ్వకూడదు. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి. నేను చూశాను చాలా మంది సరసత్వమైన మాటలు పరాయి పురుషునితో, పరాయి స్త్రీతో. అవునా, చాలా జాగ్రత్తగా ఉండాలి. డబుల్ మీనింగ్ డైలాగులు కూడా వాడతారు. అవునా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకర్షించే మాటలు మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా, అందుకే ఈ పురుషులు ఏమైపోయారో తెలుసా? పాడైపోయారు. అయితే దేవుని యొక్క తెగులు వారి మీదకి వచ్చింది. 3వ వచనాన్ని చదువుకుంటూ వివరించుకుంటూ ముందుకెళ్దాం. అట్లు ఇశ్రాయేలీలు బేల్బయేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. దానికి మరో పదం ఏంటంటే బయలు దేవతకి మరో పేరిది. వారు తమ దేవతల్ని ఆరాధించడం మొదలు పెట్టారు, పూర్తిగా వదిలేశారు. నేను ఈ సందర్భాన్ని చదువుతుంటే ఇంకొక వ్యక్తి గుర్తొస్తా ఉన్నాడు. సొలొమోను జ్ఞానము కలిగిన వ్యక్తి. దేవుని ఎదుట నుండి దర్శనాన్ని పొందుకొని, అయ్యా నాకు ఏమొద్దు కానీ నీ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని దయచేయి అన్న వ్యక్తి. నా తండ్రిని ఎదుట యథార్థంగా నడుచుకున్నాడు. అలా నేను నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థన చేసి గొప్ప మందిరాన్ని కట్టిన వ్యక్తి చివరిలో ఏం చేశాడో తెలుసా? తమ యొక్క భార్యలు ప్రేమిస్తే ప్రేరేపించి అన్య దేవతలకు ఆరాధన చేయటానికి వెళ్తే ఇతడు కూడా ఏం చేశాడో తెలుసా? వెళ్ళి ఆరాధించాడు. ప్రారంభం ఎలా ఉందో తెలుసా? సౌలుది ఆధ్యాత్మికంగానే ఉంది. ముగింపు ఎలా ఉందో తెలుసా? పతనములోనే ఉంది. చాలా మంది విశ్వాసుల యొక్క ప్రయాణం అలాగే ఉంది. ప్రారంభంలోనే ఆధ్యాత్మికంగా ఉంటుంది, చివరిలో పాడు మాటలు, పాడు చేష్టలు అన్ని ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. అయితే చివరి స్థితిలో కూడా నీ రక్షణ కాపాడుకోవాలి. హల్లెలూయా. చివరి స్థితిలో కూడా రక్షణ కాపాడుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావంటే, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతున్నామంటే తగ్గింపు రావాలి. ఏం రావాలి? తగ్గింపు. ఇంకా భయం కావాలి, ఇంకా వణుకు కావాలి, ఇంకా ప్రభు సన్నిధిలో ప్రేరేపించబడి దేవుణ్ణి ఆరాధించే మనసు రావాలి. సీనియారిటీ పెరిగే కొద్దీ దేవుని సన్నిధికి దూరం అవుతున్న వారు ఉన్నారా లేరా? హల్లెలూయా. అవునా, ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ దూరం అవుతున్న వారు ఉన్నారా లేరా? వెళ్ళిపోతున్నారా లేదా? రాకుండా ఆగిపోతున్నారా లేదా? వారి సొంత పనులు చేసుకుంటున్నారా లేరా? వారి ఆలోచనల ప్రకారం వెళ్ళిపోతున్నారా లేరా? ఇంటికాడ కూర్చుంటున్నారా లేరా? దేనికి? నాకు we have a 30 years of experience in spiritual life. ఆత్మీయ జీవితంలో మాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. హల్లెలూయా. ఎందుకు? దూరం అవటానిక. సొలొమోను కూడా ఏమైపోయాడు తెలుసా? దూరం అయిపోయాడు. ఇలాగ వాళ్ళు దూరం అయిపోయి బయలుదేవతలకు అర్పిస్తూ ఉన్నారు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను 4వ వచనములో, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరిదీయి. చాలు. ఏం చేయమంటున్నాడు తెలుసా? ఉరిది. ఎవరైతే నిలబడ్డారో, ఎవరైతే మోయాబు స్త్రీలతో వెళ్ళారో పెద్దలందరినీ పిలిపించి ఎవరెవరైతే వెళ్ళారో సూర్యోదయము ఎదురుగా నిలబెట్టి ప్రత్యక్షపు గుడారం ఎదుట వారిని ఉరిదీసి చంపు. వాళ్ళు చంపితేనే మీ మీద ఉన్న నా కోపము తగ్గిపోద్ది. దేవుడు ఏం చేశాడో తెలుసా? తెగులు పంపించాడు. వీళ్ళు చస్తే గాని తెగులు ఏం చేయబడదు, తగ్గదు. ఒక పక్క నుంచి తెగులు వస్తా ఉంది. ఆ మాటను కూడా మనం చదువుదామా ఒకసారి? 9వ వచనములో 24,000 మంది ఆ తెగులు చేత చచ్చిపోయిరి. ఏం చేశారు? చనిపోయారు. ఎంతమంది? 24,000 మంది చచ్చిపోతా ఉన్నారు వారు చేసిన పాపాన్ని బట్టి. తెగులు ఒక పక్క నుంచి వస్తుంది. దేవుడు అంటున్నాడు ఉరిది వాళ్ళని, తప్పు చేసే వాళ్ళని వదిలిపెట్టొద్దు అంటున్నాడు. మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసే వారిని వదిలిపెట్టొద్దు అంటున్నాడు. నేను ఒక మాట చెప్తాను, నాతో కలిసి ఈ మాటను కూడా మీరు గమనించండి. ఒకసారి నిర్గమాకాండం వైపు మనం వెళ్ళి 20వ అధ్యాయాన్ని ఒకసారి చూసి అందులో ఒక మాట నేను చెప్తాను. దేవుణ్ణి రోషము తెచ్చించే బిడ్డల యొక్క జీవితం ఎలా ఉంటుందో చూడండి. 5వ వచనము 20వ అధ్యాయము నిర్గమాకాండములో
ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషం కలిగిన దేవుడు, నేను ఊరుకోను అంటున్నాడు. ఎందుకు రోషం కలిగిన దేవుడు తెలుసా? మీరు నన్ను కాదని వేరే దేవత దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసి వాళ్ళు చెప్పినవి తింటా ఉంటే నాకు నచ్చదు. కాబట్టి నువ్వు అక్కడి నుంచి వచ్చేసాయి. నేను రోషం కలిగిన దేవుణ్ణి, ఊరుకునేవాడిని కాదు. ఏం చేస్తానో తెలుసా? ఒక్కొక్కరి యొక్క శిక్షకు ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు. రోషం కలిగిన దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి నన్ను గనక మీరు ద్వేషిస్తే శాపము మీ మీద, మీ కుటుంబం మీద ఏం చేస్తుంది అంటున్నాడు? ఏలుబడి చేస్తుంది అంటాడు. అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి ఎన్ని తరాలంట? 1000 తరముల వరకు కనికరించు వాడనై ఉన్నాను. ఈ రెండిట్లో ఏ విషయము ఇప్పుడు 25వ అధ్యాయములో ధ్యానం చేసుకున్న విషయానికి పొంతనగా ఉంది చెప్పండి? ఏది? 5వ వచనము, 20వ అధ్యాయము 5వ వచనం ఎలా ఉంది? వారు చేసిన దానికి ఈ 5వ వచనము ద్వేషించారు కాబట్టి రోషం కలిగిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మోషే, ప్రధానులందరూ పిలిపించి అందరిని కూడా ఊరి తీసి చంపు, వ్యభిచారం చేసేవాడు ఎవడు కూడా ఉండటానికి వీల్లేదు అని ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు, ఇక్కడ ఆగండి అమ్మా, ఇక్కడ ఆగండి. ఏమన్నాడు తెలుసా? ఒక పక్క ప్రత్యక్షపు గుడారం దగ్గర ఇశ్రాయేలీలందరూ పడి ఏడుస్తా ఉంటే ఒక కాఠిన్యము కలిగిన వాడు, మొద్దుబారిపోయిన హృదయం కలిగిన వాడు, బండరాయి కలిగిన ఒకడు ఏం చేశాడు? ఇశ్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఏం తీసుకొచ్చాడంట? ఒకడు వెళ్ళి, పనికిమాలుడు ఒకడు వెళ్ళి, ఇక్కడ తెగులుతో 24,000 మంది చస్తా ఉంటే ఆ తెగులు ఎందుకు వచ్చిందని కొంతమంది గుడారం దగ్గర ఏడుస్తా ఉంటే ఒకడు పోయి ఇశ్రాయేలీలో తన సహోదరుల కోసం ఏం తీసుకొచ్చాడంట? ఒక మిద్యాను స్త్రీను తోడుకొని వచ్చాను. అర్థం కావట్లేదా? శాపం వస్తున్నా కూడా అర్థం కావట్లేదా? చస్తున్నా కూడా అర్థం కావట్లేదా? ఊరిదీమన్నా కూడా అర్థం కావట్లేదా? దేవుని కోపం వస్తున్నా కూడా హృదయం అంతా కఠినమైపోయిందా? పోయి తీసుకొని వస్తావా? ఒక పక్క ఇదంతా జరుగుతూ ఉంటే భయం లేదా? అయితే ఏం చేశాడో తెలుసా? భయము లేనివాడు, కఠినమైన వాడు, విచ్చలవిడిగా ఉన్నవాడు, దేవుని మాట లెక్క చేయని వాడికి వచ్చిన శిక్ష చూడండి. ఇక్కడ ఏమంటున్నాడో గమనించినట్లయితే, మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూశాడు. ఒక యవనస్తుడు చూస్తున్నాడు, అంతా గమనిస్తున్నాడు. అనుకోవచ్చు, ఆ ఒక్కడ ఇశ్రాయేలీలో నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవడు గమనించట్లేదులే, గమనించిన ఎవడు నన్ను ఒక మాట అనలే తప్పు చేస్తే అని చూస్తా ఉన్నాడు. అయితే దేవుని ఆత్మతో నింపబడిన ఫినెహాసు యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు చేస్తా ఉంటే చూస్తా ఊరుకోవడానికి నేను మామూలు వ్యక్తులు అనుకున్నావా? తోట తీస్తా అంటున్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే, అయితే అక్కడ గమనించినట్లయితే ఏమన్నాడు తెలుసా? సమాజములో నుండి లేచి ఊరుకోలా ఏం చేశాడంట? ఇలా గుంపులుగా ఉంటే జనులందరూ ముందు చేస్తా ఉంటే ఊరుకోలా. ఈ యొక్క యవనస్తుడు ఊరుకోలా. ఏం చేశాడు? ఈట పట్టుకొని లేచాడు. పా, ఎక్కడికి వెళ్తావు? పా, నీ వెనకాలే వస్తాపా. ఎవరిని తీసుకొని వస్తావో తీసుకొని రా, ఎంతమంది దగ్గరికి తీసుకెళ్తున్నావో తీసుకెళ్ళు, శాపాన్ని తీసుకొచ్చారు రా, ఇప్పుడే వస్తున్నారు రా అని చెప్పేసి ఈట పట్టుకొని ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఈట చేత పట్టుకొని పడక చోటికి ఎక్కడికి వెళ్ళాడు? చాలు, ఎక్కడికి వెళ్ళాడు? పడక చోటికి ఎక్కడికి వెళ్ళాడు?
మళ్ళా చెప్పాలి. ఎక్కడికి? పడక చోటకి వెళ్ళాడు. ఎక్కడ దాకా వెళ్తున్నావు పా, నీ వెనకాల నేను వస్తున్నానని ఊరుకోకుండా మధ్యలో లెగిసి ఏం చేశాడు, ఈట పట్టుకొని పా ఎక్కడ దాకా వెళ్తావు, వెళ్దాం పా అని అక్కడ దాకా తీసుకొని వచ్చి ఏం చేశాడో తెలుసా? పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని ఒక్కడిని కూడా వదిలిపెట్టలా. హల్లెలూయా. వీళ్ళిద్దరి వల్ల శాపం వస్తుంది. ఇశ్రాయేలీలో దొంగతనంగా పాపం చేస్తున్నారు వీళ్ళ వల్లే శపితం అయిపోతుంది. 24,000 మంది తెగులతో చచ్చిపోతున్నారు. ఊరిదీయమని దేవుడు చెప్తున్నాడు. ఆయన కోపం వస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా నీకు అసలు మారు మనసు లేదా? అయితే రా చూసుకుందాం అని ఫినెహాసు ఈట పట్టుకొని పడక చోటకెళ్ళి రా చూసుకుందాం, దేవుని భయమో నువ్వో నేనో తెలుసుకుందాం. ఎక్కడ నిలబడ్డాడో తెలుసా? ఫినెహాసు పాపం చేసే వారికి, పాపం చెయ్యని వారికి మధ్యలో నిలబడ్డాడు. తెగులు వస్తున్న దానికి, తెగులు తగ్గిపోవటానికి మధ్యలో నిలబడ్డాడు. ఇక తెగులు ఆపేయాలనుకున్నాడు. ఏది ఏమైనా కూడా వీళ్ళ వలన మనం పాడైపోకూడదు. నీ వల్ల నీ కుటుంబం పాడవకూడదు. నీ వల్ల నీ జీవితంతో పాటు నీ పిల్లల జీవిత తరతరాలు నాశనం అయిపోకూడదు. అయితే ఒక్కడే పోవాలి, పోతే లేదంటే దేశం అంతా పాడైపోయింది. ఇక పాలు తేళ్లు ప్రవహించు దేశానికి శవాలు కొట్టుకెళ్తాయి నీళ్ళల్లో గుండా. ఇక ఆగేది లేదని ఈట పట్టుకొని ఏం చేశాడో తెలుసా? ఈట చేత పట్టుకొని 8వ వచనంలో పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసి పోవునట్లు ఏం చేశాడు? ఒక్క దెబ్బ పొడిచి పడేశాడు. ఒక్క దెబ్బకి ఏమైందో తెలుసా? వింటున్నావా? హలో, వింటున్నారా? ఏమైంది? ఈట పట్టుకొని పడక చోటకి వెళ్ళి చూస్తూ ఒక్క దెబ్బతో పొడిస్తే ఇద్దరు కడుపులో దిగబడిపోయింది. హల్లెలూయా. అక్కడే చచ్చారు. వేళ్లతోనే పోవాలి, ఏరులతోనే పట్టుకొని పోవాలి, కానీ ఇక రాకూడదు. జాగ్రత్త. మొత్తం నరికి అవతలేస్తాడు, మొత్తం కోసి అవతలేస్తాడు, మొత్తం పొడిచి అవతల పడేస్తాడు. తీసుకొని వచ్చి ఎక్కడ తీసుకొస్తున్నాడు? ఎక్కడో మోయాబు స్త్రీ, మోయాబు దేశంలో ఉంటే ఏ దండులోకి తీసుకొచ్చి కలుపుతున్నాడు? ఇశ్రాయేలు దండులో తీసుకొచ్చి గుడారంలో పెట్టి మీరు ఏడాగండ్రా, నేను పోయి తీసుకురా. ఎవరిని తీసుకొస్తావు తీసుకురా. ఒక్కడికి రోషం వచ్చింది. రోషం వచ్చి ఏం చేశాడు తెలుసా? ఫినెహాస్ ఎవరేమనుకున్నా పర్వాలేదు, యాజకుని యొక్క కుమారుడు ఏం చేశాడో తెలుసా? పొడి చవతలు పడేశాడు. దరిద్రం పోయింది. అప్పుడు మనం గమనించినట్లయితే అప్పుడు ఇశ్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయిన. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని కోపాగ్నికి 24,000 మంది చస్తా ఉంటే, గుడారం దగ్గర మోకాళ్ళేసి ఏడుస్తా ఉంటే, నీకు ఏం పట్ల? చర్చిలో ప్రార్థనలు చేస్తుంటే, మందిరంలో వాక్యం చెబుతా ఉంటే, పాపం చేయొద్దని చెబుతా ఉంటే, దేవుని మాటలు మాట్లాడుతుంటే పట్టట్లా. చేసుకో, నీ ఇష్టం. ఒక రోజు రాబోతుంది. ఫినెహాసు యేసు ప్రభు వారికి సాదృశ్యం. పొడిచి పడేస్తాడు, వదిలిపెట్టాడు. భయము 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 వచ్చేసిందిగా. ఎముకలు ఒక్కొక్కరికి మండిపోతుంది. దడుచుకున్నారు ఒక్కొక్కళ్ళు. హల్లెలూయా. దడుచుకున్నారు. ఒరే బాబు, ఏంది అసలు ఇంత జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు చేస్తున్నావులే, ఏం కాదులే అని కూర్చుంటున్నారు. ఓరకడే చేసుకుంటా పోతున్నాం. ఏం కావట్లేదుగా, ఏం చేస్తలేదుగా. ఇలాంటి వాళ్ళు ఎవరు లేరుగా. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు బతిమలాడి కృప చూపిస్తుంటే అర్థం కావట్లేదుగా, చేయట్లేదుగా, అర్థం కావట్లేదుగా. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు కదా. అయితే ఒక దినం ఉంది, ఎవడి లెక్క వాడికి దేవుడు ఏం చేస్తాడంట? అప్పచెప్పేస్తాడు, వదిలిపెట్టడు. అది
ఫినెహాస్ ఒక్కడే నిలబడ్డాడు. ఫినెహాస్ అనే మాట అనగానే భయం కలగాలి మనకి. ఫినెహాస్ అనగానే గుండెల్లో వణుకు కనపడాలి. ఫినెహాస్ అనగానే మామూలు వ్యక్తి కాదు, దేవుని ఉగ్రతను ఆపాడు అని వణుకు పుట్టాలి మనకి. ఫినెహాస్ అనే మాట అనగానే ఈ ఆదివారం గమనించినట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఫినెహాస్తో ఒక మాట, ఒక యవనస్తునితో. 11వ వచనములో, వారు మీ మధ్యను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్ళించిన గనక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీలను నశింప చేయలేదు. ఒక్కడాపాడు ఉగ్రతనంతటిని. హల్లెలూయా. ఒక్క వ్యక్తి ఆపాడు, ఉగ్రత అంతటిని ఆపాడు. దేవునికి నచ్చని కార్యాలు జరుగుతూ ఉంటే ఇతనికి కూడా నచ్చట్లేదంట. అవునా? దేవుని కార్యాలు దేవునికి నచ్చకపోతే ఇతనికి కూడా నచ్చట్లా, ఊరుకోట్లా, రాజీ పట్ల. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారా పనికి మాలోళ్ళారని నచ్చలా. ఇతను కూడా అదే అంటున్నాడు. దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. నా హృదయం తెలిసిన వ్యక్తి అతను ఫినెహాస్. ఏమన్నాడో తెలుసా? దేవుడు తన గురించి, నేను ఓర్వలేకపోయాను వారిలో శపితమైన పాపం జరుగుతూ ఉంటే. అయితే ఇతను కూడా దేవుడు అంటున్నాడు ఓర్వలేకపోయాడు. దేవుని సేవకుడు కూడా ఓర్వలేడు. దేవుని బిడ్డలు ఓర్వలేరు తప్పు జరుగుతూ ఉంటే. దేవుని ఆత్మతో నింపబడిన వారు తప్పు జరుగుతుంటే ఓర్వలేరు. దేవుని మనసు పశ్చాత్తాపం, దేవుని మనసు వేదన కలుగు చేస్తుంది, తట్టుకోలేరు. ఏం జరుగుతుంటే? దేవుడు ఓర్వలేనిది జరుగుతూ ఉంటే. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఓర్వలేదాన్ని ఓర్వలేకపోయాడు. మనం కూడా అంతే చేయాలి. దేవునికి ఇష్టము లేని కార్యాలు జరుగుతూ ఉంటే మనం కూడా ఓర్వకూడదు. ఇష్టము లేని కార్యక్రమాలు దేవుని మందిరములో దేవుని పేరట ఏవి జరిగినా ఓర్వకూడదు. దేవుని పేరట ఏం జరుగుతాయి అంటే ఎన్నో జరుగుతాయి. క్రిస్మస్ అని ఒకళ్ళు భజనలు పెడతారు, క్రిస్మస్ అని ఇంకొకళ్ళు అది పెడతారు, ఇది పెడతారు, అది పెడతారు. ఏం చేయట్లేదు? దేవుని పేరట అసభ్యమైన కార్యాలు జరుగుతుంటే ఓర్వలేని, బయటికి ఓర్వ లేకుండా ఉంటాం, లోపలేమో రాని చేద్దాంలే ఏం కాదు. మనసుతో ఆనందం చేస్తాం, మనసుతో సంతోషపడతాం పాపాన్ని, బయటికి మాత్రం నేను చేయను. మనసుతో ఆస్వాదిస్తాం, బయటికి మాత్రం నాకొద్దు. ఫినెహాస్ నేను ఓర్వలేని దాన్ని ఓర్వలేకుండా ఉన్నాడు. మనం కూడా దేవుని మనసుని ఎరిగితే దేవునికి ఇష్టము లేని పనులు మనం కూడా ఓర్వలేం. మన జీవితంలో జరిగిన, మన మనస్సాక్షి మనకి చెప్పినా మనం కూడా ఓర్వలేం. అంతెందుకు, దేవునికి నచ్చని పనులు నువ్వే చేస్తే నీలో ఉన్న మనస్సాక్షి ఓర్వనివ్వదు. ఏం చేసిద్దో తెలుసా? అది తప్పని చెప్పిద్ది. ఓర్వలేదు, ఊరుకోదు. చెప్పినా కూడా చేస్తారు, చెప్పినా కూడా చేస్తారు. అది వాత వేయబడిన మనస్సాక్షి. చెప్పినా కూడా చేస్తారు. అది మొద్దుబారిపోయిన మనస్సాక్షి. చెప్పినా కూడా చేస్తారు. అది బండబారిపోయిన మనస్సాక్షి. ఇక ఎన్ని చెప్పు, ఎన్ని గద్దించు, ఎన్ని మాటలిను, ఇక అంతే. నువ్వు చెప్పుకో, నేను వింటా, నేను వెళ్ళిపోతా, నేను చేస్తా. అవునా? అవునా? అదే కదా. నువ్వు చెప్పుకో, నేను వింటా, దేవుని వాక్యం చెప్తుంది, వింటాను, వెళ్ళిపోతాను, అంతే. అది ఏ మనసు? బండ మనసు, బండ రాయి. అవునా? మనస్సాక్షి చెప్పినా కూడా, గద్దించినా కూడా వినకపోతే అది ఏ మనసు? పశ్చాత్తాపడకపోతే, దేవుడు ఓర్వలేంది జీవితంలో, మన జీవితంలో జరిగితే చెప్పితే చేయకపోతే అది ఏ మనసు? వద్దుబారిపోయిన మనసు. ఇక చేయకుండా పశ్చాత్తాపడి ఆ మనసును తీసేసుకుంటాం. మంచి మనస్సాక్షిని మరలా మనం పొందుకుంటాం. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నూతనమైన మనసు క్రొత్తగా నాలో మరలా దయచేయమంటున్నాడు, పుట్టించమన్నాడు. నూతనమైన మనసు నాలో నూతనంగా పుట్టించమంటున్నాడు. ఎందుకని? ఆ మాట చెప్పగానే, తప్పు చేసావని చెప్పగానే మనస్సాక్షి గద్దించింది. ఇక ఆ మనస్సాక్షిని పాడు చేసుకుంది.
ఆ మనస్సాక్షిలో నుంచి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా నాలో నూతనమైన మనస్సు నూతనంగా మరలా హిమము కంటే తెల్లగా నన్ను ఏం చేయి, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు. నేను ఓర్వలేని దానిని ఫినెహాస్ ఓర్వలేకపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణములో జరుగుతున్న పాపం ఏంటో తెలుసా? దేవుని దేవదూతలు అప్పటిదాకా అబ్రహాముతో మాట్లాడి లోతు దగ్గరికి వెళ్దామని ప్రయాణమై వెళ్ళిన తర్వాత ఆ సాయంకాలపు వేళ వాళ్ళు ఇంట్లో బస చేసినప్పుడు, తలుపులు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పురుషులందరూ కూడా ఏం చేశారో తెలుసా? వారి ఇంట నిలబడి తలుపులు కొడుతూ, నీ ఇంటికి వచ్చిన అతిథుల్ని మాతో పంపించు, నేను వారితో సేనించాలనుకున్నారు. హల్లెలూయా. వారిని పాడు చేయాలనుకున్నారు, వారితో ఉండాలనుకుంటున్నారు. ఈ లోకంలో ఒకటి పెరిగిపోతా ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని డెఫినేషన్ కొట్టండి, LGBTQAA+. LGBTQAA+. ఎవడు ఏదనుకుంటే అది చేసుకోవచ్చు. ఎవడు ఏదనుకుంటే ఆడు కుక్క అనుకుంటే కుక్క, పురుషుడిని పెళ్లి చేసుకోవాలంటే పురుషుని చేసుకోవచ్చు, స్త్రీని వివాహం చేసుకోవచ్చు అంటే స్త్రీని వివాహం చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అది బైబిల్కి విరోధమైన పనులు చేస్తున్నాడు. పాపం నరనరాల్లోకి ఎక్కేసి మతి స్థిమ్మతం లేకుండా జీవిస్తున్నాడు. ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడున్నాడు. గవర్నమెంట్ కూడా ఆమోదించబోతా ఉందంట. హల్లెలూయా. ఇలాంటివి వస్తే ఇక పురుషులు స్త్రీలు వివాహం చేసుకోవడం ఉండదు, ఇక భయంకరంగా పాడైపోయింది. మొత్తం దేశం, రాష్ట్ర, ప్రపంచం మొత్తం పాడైపోయింది. అయితే వారేమన్నాడు తెలుసా? వాళ్ళు పంపించు, మేము వారితో ఉండాలనుకున్నారు. ఏంద్రా బాబు, ఏం ఊరి ప్రజలు రైళ్ళు, ఏ సొదొమ గొమొర్రా పట్టణస్తులు వీళ్ళు, ఎంత భయంకరమైన ప్రజలు ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా దేవుడి ఉగ్రతకే కారణం వీళ్ళు. అయితే దేవుడు అంటున్నాడు, లోతు ఇక్కడ నువ్వు ఇక ఉండటానికి వీల్లేదు, నీ భార్యను తీసుకొని పిల్లలు తీసుకొని వెళ్ళిపో, నేను ఇక వారి మీద ఏం చేయాలో చేస్తాను, నా ఉగ్రత వచ్చింది అనగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నప్పుడు లోతు భార్య యొక్క మనసు చావలా. ఏంది చావలా? ఎక్కడుంది మనసు? అంతా దాని మీదే ఉంది. మనసు చావలా, ఆ బంగారం మీదే ఉంది. మనసు చావలా, ఆ ఇంటి మీద ఉంది. మనసు చావలా, దాని మీద ఉంది. దేవుడు అన్నాడు, వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. మారు మనసు కూడా అంతే, వదిలిపెట్టిన పాపం వెనకాలకి తిరగకుండా వెళ్ళిపో. అదే మారు మనసు అంటే. వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. నీ విశ్వాస జీవితంలో వెనక్కి తిరగకుండా వెళ్ళిపో, లేకపోతే ఆగిపోతావు అక్కడే. కుక్క తన వాంతికి మళ్ళినట్టు మళ్ళితే అక్కడ ఆగిపోతావు. ఇక అదే, ఇక వెనక్కి తిరగబాకు, వదిలిపెట్టిన దాని వైపు చూడబాకు, ఇక ముందుకే వెళ్ళిపో. దేవుడు ఆశీర్వదిస్తాడు. వెనక్కి తిరిగితే అయిపోతావు, అక్కడే నిలబడిపోతావు. ఆగిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాగే వెనక్కి తిరిగి ఆగిపోయిందా మన జీవితం? అయితే దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. స్తంభం అయిపోవాక అక్కడే, నిలబడిపోవాక అక్కడే, అక్కడ ఆగిపోవద్దు, తిరుగు. ముందు ప్రయాణం ఎంతో ఉంది. అబ్రహాం అంట ఈ గుడారములో ఉండి ఏదో పరలోకములో ఉన్న గుడారము కొరకు ఏం చేస్తున్నాడంట? దూరము నుండి చూచి వందనములు చెప్పి దాని కొరకు ఎదురు చూస్తున్నాడంట. అక్కడ దాకా ఉంది మన ప్రయాణం. వెనక్కి తిరగొద్దు, ఆగిపోతావు, జీవితం పాడైపోయింది, ఇక కదలలేని స్థితిలో ఉంటావు. సాగిపో ముందుకి. లోతు అయ్యో నా భార్య ఆగిపోయిందే, దాన్ని చూసుకుందాం, భార్యను చూసుకుందాం అని అనుకున్నాడు. లేదు, అయిపోయింది. భార్యే, పిల్లలే, తన వ్యక్తిగతమైన జీవితమే. ఏం చేశాడు? నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, వెనక్కి తిరగల. అదే విశ్వాస జీవితం. వెనక్కి తిరగకూడదు, ఇక పాపంలో ఆగిపోకూడదు, నీ ప్రార్థన ఆగిపోకూడదు, విశ్వాస జీవితం ఆగిపోకూడదు, రొట్టె తీసుకోవటం ఆగిపోకూడదు, ద్రాక్ష రసం తీసుకోవటం ఆగిపోకూడదు, సంఘ విశ్వాసులతో కలిసి సహవాసం అవసరం లేదు అని అనుకోవద్దు. ఇవన్నీ ఏం చేయబడాలో తెలుసా? రొట్టె విడుచుట యందు, సహవాసము యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ఆగిపోకూడదు. ఆగిపోయావా, ఆగిపోయినట్టే ఉంటది జీవితం. ఆగిపోయినట్టే ఉంటది. ఫినెహాస్ దేవుడు ఓర్వలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుని తలంపుని తెలుసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఎవరు? ఫినెహాస్.
ఇంకొక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. దేవుడు ఏం చేసుకున్నాడంట? నిబంధన చేసుకున్నాడు. 12వ వచనములో, కాబట్టి నీవు అతనితో ఇట్లనువు, అతనితో నేను నా సమాధాన నిబంధన చేసుకున్నాడంట. పీస్ ఆఫ్ కవనెంట్ అంటారు ఇంగ్లీష్లో. పీస్ ఆఫ్ కవనెంట్, సమాధానపు నిబంధన చేసుకున్నాడు. నీతో ఎప్పుడు సమాధానం ఉంటుంది? ఫినెహాస్, నువ్వు దేశములో ఇశ్రాయేలీల మధ్యలో సమాధానాన్ని తీసుకొచ్చావు. దేవుని ఉగ్రతను తీసుకొచ్చి సమాధానాన్ని పెట్టావు. అందుకే సమాధానపరుచువారు ధన్యులు అని యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయములో ఏం చేశాడు? మత్తయి సువార్తలో చెప్పాడు. ఏ పరిచేవారు? గొడవలు పెట్టేవాళ్ళ? చదవండి ఆ మాట ఒకసారి. సమాధానపరుచువారు ధన్యులు. సమాధానపరిచేవారేమో ధన్యులు. వాళ్ళు దేవుని యొక్క కుమారులు అనబడుదురంట. అయితే గొడవలు పెట్టేవాళ్ళు ఆపోజిట్ ఏంటి? దేవుని కుమారులకు ఆపోజిట్ దెయ్యపు కుమారులు. అవునా? నేను చెప్తున్నానా? నన్నేమనుకోవద్దు. ఒకవేళ తిట్టుకున్నట్టు చెప్పాడు ఏందనుకోవచ్చు. ప్రతి మాట కూడా నేను దేవుని వాక్యంలో నుంచి చెప్తున్నాను. ఫినెహాస్ గురించి ఎక్కడుంది? బైబిల్లో ఉంది. సమాధానపరుచు వారు ఎక్కడుంది? బైబిల్లో ఉంది. వాళ్ళు ఎవరి కుమారులు? దేవుని కుమారులు అన్నారు. నా సొంత మాట ఏమైనా ఉందా? నా సొంత మాట ఏమైనా ఉంటే తర్వాత వచ్చి అడగండి ఈ సొంత మాట అని. సమాధానపరుచువారు ధన్యులు. అయితే గొడవలు పెట్టేవారు మీరే చెప్పాలి, నేనేం చెప్పను. సమాధానపరుచువారు ధన్యులు. రెచ్చగొట్టేవారు, చిచ్చు పెట్టేవారు వారెవరు? నాకు తెలియదు, మీరే చెప్పాలి. 25వ అధ్యాయంలో గమనించినట్లయితే చివరి మాట నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఒకసారి మనం గమనించినట్లయితే ఎలాంటి వాడంట? 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అది నిత్యమైన యాచక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగిండును. ఇప్పుడు సమాధాన పరిచాడు ఎవరు? ఫినెహాస్. దేవుడు అతనితోనే వదిలేశాడా దీవెన? ఆ నిబంధన అతనితోనే ఆపేశాడా? ఏమంటున్నాడు? అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని నీకును నీ కుటుంబానికి సంతానం మొత్తానికి ఏముంటుందో తెలుసా? కలిగి ఉంటది. దేవుణ్ణి ప్రేమించు వారి మీద ఆయన కృప తరతరములు ఉండును. హల్లెలూయా. ఫినెహాస్ జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, అది నీతో ఆగిపోదు. నేను నీతో చేసుకున్న సమాధాన నిబంధన, ద కవెనెంట్ ఆఫ్ పీస్, నీ తరతరములు కూడా ఏం చేసిద్ది? ఉండిద్ది. అందుకేమంటున్నాడే గమనించినట్లయితే, ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఏ ప్రాయశ్చిత్తం చేశాడు? దేవుని ఉగ్రత రాకుండా ఆపివేశాడు. ఈ మాట మన జీవితంలో పలకాలి. ఫినెహాస్. హల్లెలూయా. ఫినెహాస్ అనగానే వణుకు పుట్టాలి. ఒక యవనస్తుడు ప్రాయశ్చిత్తం చేశాడు, ఉగ్రత రాకుండా, తెగులు రాకుండా. అయితే నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? అతడు అనగా ఫినెహాస్ తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఎవరి విషయంలో? దేవుని విషయాల్లో ఆసక్తి కలిగిన యవనస్తుడు. ఇప్పుడున్న యవనస్తులు దేని మీద మీ ఆసక్తి? దేని మీద ఆసక్తి? చూడాలి ఒకసారి మీరు. దేని మీద ఆసక్తి? దేని మీద మీ ఆసక్తి? ఫినెహాస్ దేని మీద ఆసక్తి కలిగి ఉన్నాడంట? దేవుని విషయాలు. ప్రార్థనగా లేటుగా వచ్చి కూర్చుంటావు, నువ్వేదో ఇంటికాడ పనులు చేస్తున్నట్టు. కూర ఎవరు వండుతున్నారు? అన్నం ఎవరు వండుతున్నారు? ఇల్లు ఎవరు వండుతున్నారు? అంట్లు ఎవరు కడుగుతున్నారు? నువ్వేం చేస్తున్నా? వాళ్ళు ముందొచ్చి పాటలు పాడుతున్నారే. ఫినెహాస్ దేవుని విషయాలందు ఏమున్నాడంట? మరి నీకుందా ఆసక్తి? మనకుందా ఆసక్తి?
జనులు దేవుని మందిరమునకు వెళ్దామనగా దావీదు యొక్క హృదయం ఏం చేయబడిందంట? చెప్పు, పాటలు పాడటానికేనా వచ్చేది? పాటలు పాడటానికైనా వచ్చేది? చెప్పండి, పాటలు పాడటానికైనా వచ్చేది? అదేనా ఆసక్తి? అవునా? యవనస్తులకి ఏముండాలో తెలుసా? ప్రభు పనుల మీద ఆసక్తి ఉండాలి. మీకు ఒకవేళ బాధ్యత వస్తే ఇంటికాడ కొంచెం పనులు చేయాలనుకుంటే ఓకే, కొంతమంది పనులు చేస్తున్నారు యవనస్తులు. అవునా? ఆసక్తి దేవుని విషయంలో ఏముందంటే ఆసక్తి ఉంది. ఏమున్నాయా దేవుని పనులు? చాలా ఉన్నాయి, చూడాలి. కానీ మొన్న ఒక తల్లి చక్కగా కడిగి శుభ్రం కుర్చీలు వేసి వెళ్ళింది. ఒక తల్లి నిర్ణయించుకొని గూళ్ళు బాగోకపోయిన పనులు చేసుకుని వెళ్తుంది మందిరంలో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని తీర్మానించుకున్నారు. అవునా? తీర్మానించుకున్నారు లేదా? ఒక్కొక్క పని ఒక్కొక్కళ్ళు తీర్మానించుకొని, ఏముంది వారంలో ఒకసారే కదా ప్రభు పని చేసేది. అవునా? దేవుని విషయంలో యందు ఆసక్తి కలిగిన వారు ఉండాలి. అవునా? ఖచ్చితంగా ఆసక్తి అనేది మనకి కంపల్సరీగా ఉండాలి. నేను ఈ ఫినెహాసు గురించి చెప్తూ ఆసక్తి విషయం గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ మీలో ఆసక్తి లేదని కాదు. కానీ ఒకసారి నాతో కలిసి అపోస్తుడైన పౌలు భక్తుడు చెప్తున్న మరొక సాక్ష్యం, ఒక యవనస్తుని గురించి మనం విందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు చూద్దాం. ఇక్కడ నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై. ఎవరి నిమిత్తం అంట? ఫిలిప్పీలో ఉన్న సంఘ విశ్వాసులతో అంటున్నాడయ్యా, ఈ తిమోతి ఉన్నాడే, నా దగ్గర పెరిగిన వ్యక్తి, నాతో పాటు వచ్చిన వ్యక్తి, అనేక ప్రయాణాల్లో తోడుగున్న ఈ తిమోతి ఎవరి క్షేమం గురించో తెలుసా? సంఘ క్షేమం గురించి, మీ క్షేమము గురించి నిజముగా చింతపడువాడు అతని వంటి వాడెవ్వడునో నా యొద్ద. సంఘం గురించి, బిడల గురించి చింతపడిన వ్యక్తి తిమోతి లాంటి వ్యక్తి ఎవరు కూడా లేడు. ఆసక్తి, దేవుని పనులంటే ఆసక్తి. అవునా? దేవుని పనులంటే ఆసక్తి. ఎలా జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అవునా? వారిని గురించి చింత, నిజముగా చింతపడువాడు అతని వంటి వాడు ఎవ్వడునో. ఎలా పెడుతున్నారు, ఎలా జరిగిస్తున్నారు దేవుని కార్యాలను? ₹1 లేకుండా ప్రారంభిస్తా ఉన్నాం. ఏ ఆధారము లేకుండా ప్రారంభిస్తా ఉన్నాం దేవుని యొక్క పనులను. మనకి చింత ఉండాలి, భారం ఉండాలి. ఈ యవనస్తుడికి ఆ భారం ఉంది. మీ క్షేమ విషయమై నిజముగా చింతపడువాడు అతని వంటి వాడు ఎవ్వడును నా యొద్ద లేడు. ఉండవాళ్ళు అందరూ కూడా ఎలాంటి వాళ్ళు? డబ్బాలో రాళ్ళేసి అటు ఇటు కొట్టేవాళ్ళే. హల్లెలూయా. నా దగ్గర ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. పౌలు అన్నాడు, నా దగ్గర చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరిలో తిమోతి ఒక్కడే. మరి మిగతా వాళ్ళు ఏమో నాకు తెలియదు. అందరూ ఊరకే ఉన్నారు, కానీ లేదు. సంఖ్య చూస్తే విస్తారంగా ఉంది, కానీ అందులో కొంతమందే ఉన్నారు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మిగతా వాళ్ళ సంగతి చెబుతున్నాడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఏం చూడరంట? అందరూ ఏ పనులు చూసుకుంటున్నారంట? సొంత కార్యాలే. అంటే పౌలుతో ఉన్నవారు సొంత కార్యాలు చూసుకుంటా ఉంటే, తిమోతి ఒక్కడే సంఘం గురించి, దాని క్షేమాభివృద్ధి గురించి, పాస్టర్ గారు ఈరోజు ఎక్కడికి వెళ్దాం ప్రార్థనకి, ఏ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం పౌలుతో అంటున్నాడు. ఎక్కడికి వెళ్దాం? అయ్యా నువ్వు చెరసాల్లో ఉన్నావు. ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నాడు. అయ్యా ఏం జరిగింది? ఫిలిప్పీ సంఘములో అయ్యా ఇలా ఉన్నారు విశ్వాసులు, వాళ్ళ క్షేమాభివృద్ధి లేదు, ఎంతో మంది వచ్చి వాళ్ళని చెడగొడుతున్నారు, ఇలా ఉంది, నాకు భయం వేస్తా ఉంది, ఏం చేయమంటావు అని చెప్పేసి చెరసాల్లో ఉన్న దేవుని సేవకుడైన పౌలు దగ్గరికి వచ్చి సమాచారం అందిస్తే, అయ్యా నువ్వే ఏదో ఒకటి వాళ్ళకు బోధించాలని చెప్పేసి వచ్చాడు అలాంటి వ్యక్తి. అయితే ఏమంటున్నాడు తెలుసా? అతని యోగ్యత మీరందరూ
తండ్రి కుమారుడెలాగో సేవ చెయ్యునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చెయ్యును. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూసిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. చాలు, ఇంకా తర్వాత చదివితే అక్కడ ఎపఫ్రోడిటస్ని పంపిస్తాడు. చూడండి తిమోతి గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడో. ఎవరు? అపోస్తుడైన పౌలు భక్తుడు. అతడు ఎలాంటి వాడో తెలుసా? తన సొంత తండ్రికి ఎలా చేస్తాడో అలా చేసేవాడంట పౌలు. ఎమడబడ్డాడు పౌలు వెంట. నేను కూడా వస్తానయ్యా పరిచర్యకి. ఈనాడు యవనస్తులు, మన బిడ్డలు కూడా, మీ పిల్లలు చాలా చక్కగా పరిచర్యకి వస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. ఎక్కడికన్నా వెళ్దామన్నా, ఏదన్నా చేద్దామన్నా, మందిరములో ఏది చెయ్యాలన్నా వారు ఏ మాత్రం కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, వెనకడిగేయట్లేదు. చేద్దామంటే చేద్దామంటున్నారు. అలాంటి పరిచర్య దృక్పథం కలిగిన వ్యక్తులు దేవుని పిల్లలు. దేవుడు మనకి అలాంటి గొప్ప బిడ్డల్ని ఇచ్చారు. దేవుడు వారికి ఇచ్చిన తలాంతు చొప్పున వారు వాడబడుతూ ఉన్నారు. అంతకు మించిన సంతోషం ఇంకేది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే దేవుడు అన్ని విషయాల్లో ఖచ్చితంగా వర్ధిల్లింపజేస్తాడు. ఒక యవనస్తుని గురించి ధ్యానం చేసుకున్నాం. ఫినెహాస్ ఒక ఉగ్రతను ఆపాడు. ఆ వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు ఓర్వలేని విషయం నాలో ఏముందో అది నాకు తెలియపరచు. నా మనస్సాక్షి ఏది నాతో చెప్తుందో నా పాపమును మానుకోమని ఆ విషయాన్ని ప్రభువా నా మనస్సాక్షిని నైనా ఇదిగో నేను ఏమాత్రం కూడా ఆపకుండా దాని పనిని జరిగించడానికి సహాయం చేయి ప్రభువా. మంచి మనస్సాక్షి కలిగి ఉండటానికి, ఆసక్తి విషయంలో తిమోతి వలె చింత కలిగి ముందుకి కొనసాగించబడే బిడగా నన్ను చేయి ప్రభువా. నా మనస్సాక్షి ఏదైతే నా హృదయంలో నేరారోపణ చేస్తుందో నైనా ఫినెహాస్ దేవుడు ఓర్వలేని దానిని అతడు ఈట పట్టుకు